ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని, ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని మా ప్రభుత్వం చాలా విశ్వసిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డను పాఠశాలకు పంపేలా మా ప్రభుత్వం సూపర్ 6 అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నాం. ఈ పథకం అమలుకు 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి గాను 9,407 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 1 నుండి 12వ తరగతి విద్యార్థులకు ఏది వర్తిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్య అందిస్తున్నామని అన్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది.